మూవీస్లో వధువు కిడ్నాప్ అంటే సుమోలు, కార్లు, హెలికాప్టర్లు, భారీ చేజింగ్లు, ఫైట్లు ఉంటాయి. వీటితోనే కథ సుఖాంతం అవుతూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్లో కూడా మరి సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఇలాంటి ఘటనలే తెలంగాణలోని మెదక్లో చోటు చేసుకుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాలో కులాంతర ప్రేమ వ్యవహారం అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనేటువంటి కోపంతో ఒక యువకుడి ఇంటిపైన యువతి కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. నడి రోడ్డుపై యువకుడి కుటుంబ సభ్యులను చితకబాది యువతిని బలవంతంగా వాహనంలో ఎత్తుకెళ్లారు. అయితే ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి కౌన్సిలింగ్ తర్వాత చోటు చేసుకోవడం గమనార్హంగా భావించాలి. మరి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు అదే జిల్లా సలాబత్పూర్ గ్రామానికి చెందినటువంటి ఒక యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ నెల 6వ తేదీన ప్రణయ్ ఆ యువతి ఇద్దరు కూడా కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందనే విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కుటుంబ సభ్యులు బలవంతపు మరిక ఏదైతే బంధువులు ప్రణయ్ కుటుంబం పైన అయితే కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ప్రణయ్ తల్లిదండ్రులు బంధువులను టార్గెట్ చేస్తూ యువతి తరపు వారు గొడవకు దిగారు. అయితే ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రెండు కుటుంబాలను మరిక పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు సదరు యువతిని విచారించగా తాను కూడా మేజర్నని తన ఇష్ట ప్రకారమే ప్రణయ్ను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇక మరి తాను కన్నవారి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని, చచ్చినా కూడా తన భర్త ప్రణయ్తోనే కలిసి ఉంటానని పోలీసుల ముందే తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఇరు కుటుంబాల వారికి కూడా చట్టపరమైనటువంటి నిబంధనలను వివరిస్తూ గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. పోలీసుల కౌన్సిలింగ్ ముగిసి ఇరు వర్గాలు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కాసేపటికే ఈ దారుణం జరిగింది. పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయనటువంటి యువతి బంధువులు ఒక పక్కా స్కెచ్ ప్రకారం వ్యూహం రచించారు. 4 కార్లలో భారీగా అనుచరులతో కలిసి నేరుగా ఎల్లాపూర్లోని ప్రణయ్ నివాసానికి చేరుకున్నారు. ప్రణయ్ ఇళ్లను చుట్టుముట్టి ఇక మరి లోపలికి చొరబడి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులపైన కర్రలతో చేతులతో మరి విచక్షణ రహితంగా అయితే వారిపైన దాడి చేయడం జరిగింది. ఈ అకస్మాత్తు దాడితో ప్రణయ్ కుటుంబం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైంది. ఇంట్లో గందరగోళం సృష్టించిన దుండగలు భర్తను వదిలి రానంటున్నటువంటి ఆ పెళ్లి కూతురును కూడా గట్టిగా కేకలు వేస్తున్నా మరి యువతిని జుట్టు పట్టుకుని మరీ లాగుతూ బలవంతంగా అయితే కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. గాయపడిన ప్రణయ్ కుటుంబ సభ్యులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో మరి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకోగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇక ప్రస్తుతం దర్యాప్తును ప్రారంభించారు. కిడ్నాప్కు గురైనటువంటి యువతి కోసం, దాడికి పాల్పడినటువంటి నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.